హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి బంగాళదుంపల కర్రీ అయితే చేస్తున్నానండి. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది. ముందుగా నేను 3 దుంపలు తీసుకుంటున్నాను. కుక్కర్లో వేస్తున్నానండి, త్వరగా ఉడికిపోతాయని. ఒక క్యారెట్ కూడా వేసి నీళ్లు వేసుకొని 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకున్నాము. ఇవి ఉడికేసరికి మిక్సీ జార్ తీసుకొని ఒక 4 టమాటోలు కట్ చేసుకొని వేసుకున్నాము. ఒక అర స్పూను జీలకర్ర వేసుకున్నాము. అల్లం చూపించినంత విధంగా వేసుకోవాలి. చిన్నులపాయ రబ్బలు ఒక 6-7 చిన్నులపాయ రబ్బలు వేసుకున్నాము. ఇవి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్లో ఇవి ఉడికిపోయాయి కదా, విజిల్ పోయిన తర్వాత తీసి అయితే చూపిస్తున్నాను. ఈ పైన తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇదిగోనండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి ఒక 3 గరిటెల దాకా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకున్నాము. ఇవి కొంచెం అటు ఇటుగా వేగేసరికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఇవి సిమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకుందాము. ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇవిగోనండి, ఇలాగ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ ఉంది కదా, ఇందులోకి వేసుకున్నాము. ఇందులోకి వేసుకొని కలిపేసుకున్నాము. ఇలాగా బంగాళదుంపల కూర చపాతీలోకి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాము. నేనైతే సాల్ట్ వేస్తున్నాను. ఒక అర స్పూన్ కారం, జీలకర్ర పొడి, ఒక పావు స్పూను కసూరి మేతి, ఒక అర స్పూను పసుపు వేస్తున్నాను. ఇదంతా వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉడికించేసుకున్నాము. మూత పెట్టేసి ఉడికించుకున్నాము. అంటే పచ్చివాసన అంతా పోవాలి కాబట్టి ఉడికించేసుకున్నాము. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి పెద్దవిగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత మనం ఉడికించిన దుంపలు కూడా వేసుకుందాము. దుంపలు, క్యారెట్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకొని ఇందులోకి 1 గ్లాస్ దాకా నీళ్లు వేసుకుందామండి. నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ దాకా నీళ్లు వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము. త్వరగా అయిపోతుంది. క్యారెట్ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి క్యారెట్ వేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి అయితే కలుపుకుందాము. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. ఇలా ఉడికింది కదా, ఇందులోకి 1 స్పూను ధనియాల పొడి వేసుకున్నాము. ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఉడికించేసుకున్నాము. ఇది కొంచెం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకున్నాము. ఇప్పుడు పులుసు అంతా కొంచెం ఇనికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి లాస్ట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే బంగాళదుంపల కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇది చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.